హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి మామిలాల. మన జర్నీలో మనం టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ భాగంగానే ఇవాళ ఒక యూనిక్ హ్యాండ్ గురించి మనం చెప్పుకుందాం. దాన్ని ఏమంటామంటే తత్వ జిజ్ఞాస హస్తము అని అంటాము. అంటే దాన్ని ఫిలసాఫిక్ హ్యాండ్ అని అంటారు. అంటే జనరల్గా చూడండి, మానవుడు ఏంటంటే పుట్టాక అల్టిమేట్గా అతని గోల్ సెట్టింగ్ ఏంటంటే భగవంతుడిని చేరటం. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనం లౌకిక విషయాలన్నీ కూడా అయిపోయాక అల్టిమేట్గా చేరాల్సింది ఆయన సన్నిధానానికి. అందుకని ఈ భగవంతుడి గురించిన విషయాలు అనేవి చాలా మందికి చాలా ఫ్రేజెస్లో వస్తాయి. అంటే చూడండి, కొంతమందికి చాలా చిన్నతనంలో వస్తుంది, కొంతమందికి మిడ్ ఏజ్లో వస్తుంది, కొంతమందికి ఓల్డ్ ఏజ్లో వస్తుంది. కాకపోతే కొన్ని రకాల మనం హ్యాండ్స్ కానీ జాతకాలు కానీ తీసుకుంటే కొన్ని రకాల హస్తాల వాళ్ళు, అంటే కొన్ని రకాల ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే భగవంతుడి విషయంతో డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది ఉంటుంది. అందుకే వాళ్ళు ప్రతి విషయంలో కూడా భగవంతుడికి సమర్పిస్తూ, అంటే ఏదైనా వంట చేసినా కానీ ఏదైనా చేసినా భగవంతుడికి సమర్పించడం, ఎవరైనా గెస్టులు వచ్చినా వాళ్ళు నారాయణని చూడటం అని, అంటే ప్రతి విషయం కూడా ఇంకా లింక్ అనేది డైరెక్ట్గా భగవంతుడికే ఉంటుంది. దాన్ని ఏంటంటే మనం తత్వ జిజ్ఞాస హస్తము అంటారు. అంటే కేవలం భగవంతుడి కోసమే పుట్టిన పర్సన్స్ కింద వీళ్ళని అభివర్ణించవచ్చు మనం. ఇంకో రకంగా ఏం చెప్తున్నారంటే, మనకి సాముద్రికులు ఏం చెప్తున్నారంటే, జనరల్గా మనిషి అంటే లౌకిక విషయాల కోసం పుట్టినా కానీ వాటి పట్ల ఎక్కువ కొంతమంది ఆసక్తి అనేది చూపించరు. అంటే నార్మల్గా ఎక్కువగా రియాక్ట్ కాదు, మామూలుగా చేసుకుంటూ వెళ్తారు. బట్ వాళ్ళ మైండ్ కానీ మనసు కానీ ప్రతి ఆలోచన కానీ భగవంతుడికి పట్ల అర్పించే వాటిలోనే ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ ప్రతిదీ కూడా భగవంతుడి ఇంకా ఆయనకి ఎందుకని ఉంటుందన్నమాట. దాన్ని ఏంటంటే తత్వ జిజ్ఞాస హస్తము అని అంటాము. దానికి ఇంకో పేరు ఏంటంటే ఆధ్యాత్మిక హస్తము అంటాము, దార్శనిక హస్తము అంటాము, కణుపులు బిగించిన హస్తము అంటాము. ఇక్కడ చూడండి, కణుపు అని ఎందుకన్నారంటే, ఇప్పుడు మనం హ్యాండ్ కనుక ఇలా తీసుకుంటే కణుపు భాగం అంటే ఇక్కడ అనమాట. మనకి ఏవైతే ఈ గీతలు కనిపిస్తున్నాయో ఈ వీటిని ఏమంటామంటే కణుపులు అంటాము. కణుపులు బిగించిన హస్తము అంటాము. అంటే జనరల్గా ఈ హస్తం ఏంటంటే చూడటానికి ఎలా ఉంటుందంటే ఒక లీఫ్ షేప్లో ఉంటుంది. చెయ్యి చాలా యూనిక్గా, అంటే మనం చాలా స్పెషలైజేషన్గా చూడాలి ఆ హ్యాండ్ని. అనాలిసిస్ చేసేటప్పుడు కూడా అన్ని హస్తాలు ఒక ఎత్తు, ఈ ఫిలసాఫిక్ హ్యాండ్ అనేది ఒక ఎత్తు కింద చూస్తాము. ఎందుకంటే ప్రతిదీ కూడా స్పెషలైజేషన్ కింద ఉంటుంది, స్పెషల్గా కనిపిస్తారు కూడా వాళ్ళు. అంటే జనరల్గా చూడండి, ఎవరైనా డీప్గా మెడిటేషన్ చేసిన యోగ విద్య నేర్చుకునే వాళ్ళు చూడండి చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ కళ్ళు కూడా తేజోమయంగా ఉంటాయి, కాంతివంతంగా ఉంటుంది. అంటే మార్నింగ్ ఏ మూడ్లో అయితే ఉన్నారో ఈవినింగ్ వరకు కూడా ఫేస్లో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ ఒకే రకంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకు వస్తారు. ఇక తర్వాత తత్వ జిజ్ఞాస హస్తం అనేది ఎలా ఉంటుందని చూద్దాం. చూడండి, ఈ పిక్చర్లో జాగ్రత్తగా చూడండి. తత్వ జిజ్ఞాస హస్తం ఇలా మన చెయ్యి కనుక ఇలా పెట్టినట్టయితే ఈ కడుపులు అనేవి వెనక్కి వంగినట్టు ఉంటాయి. గోళ్ళు కూడా ఏంటంటే చాలా గుండ్రంగా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. అంటే హ్యాండ్ మనం ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మనకి నైఫ్ అయితే ఎలా అయితే మనం కట్ చేస్తామో అలా షార్ప్నెస్ అనేది వేళ్ళల్లో ఉంటుంది వీళ్ళకి. ఇంకొకటి మనం గమనించినట్లు ఏంటంటే ఈ చిటికెన వేలు ఎప్పుడు కూడా దీనికి టచ్ అయి ఉంటుంది. అది ఒక యూనిక్ ఫీచర్ కింద మనం చెప్పుకోవచ్చు. చాలా మంది ఏంటంటే వేళ్ళు మామూలుగా వదిలేస్తారు, కాకపోతే తత్వ జిజ్ఞాస హస్తం వాళ్ళు. ఎందుకంటే మనం దండం పెట్టినప్పుడు చూడండి, మనకి చిటికెన వేలు ఫస్ట్ వస్తుంది. దేవుడికి దగ్గరగా ఉండేది ఏంటంటే చిటికెన వేలు. అందుకనే బుద్ధిరేఖ కూడా వీళ్ళకి చాలా తేజోమయంగా ఉంటుంది. నేను ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఈ టైప్ హ్యాండ్ వాళ్ళకి ఏంటంటే బుద్ధిరేఖ అనేది మనం తీసుకుంటే అది చాలా గోల్డెన్ కలర్లో ఉంటుంది, చాలా అంటే తేజోమయంగా ఉంటుంది. అందుకని చిటికెన వేలు ప్రధాన పాత్రగా చెప్తారు ఈ మొత్తం ఈ హ్యాండ్లో. ఫిలసాఫిక్ హ్యాండ్లో మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది 2 ఫింగర్స్. ఒకటి వచ్చి చిటికెన వేలు, తర్వాత వచ్చి బొట్టన వేలు చాలా పొడుగ్గా ఉంటుంది. మిగిలిన వేళ్ళు కూడా అన్ని ఒక లీఫ్ షేప్లో ఉంటాయి. సో దీన్ని ఫిలసాఫిక్ హ్యాండ్ అంటారు. ఇది ఈ హ్యాండ్ టైపు ఇలా ఉంటుంది. ఇక తర్వాత స్వభావం. జనరల్గా చూడండి, ఈ తత్వ జిజ్ఞాస హస్తం వాళ్ళు ఎలా ఉంటారంటే జనరల్గా వచ్చి ఎవరైతే వస్తారో వాళ్ళని మ్యాక్సిమం మర్యాదపూర్వకంగా ఉంటారు. ప్రతి వాళ్ళ పట్ల కూడా వాళ్ళు చాలా అంటే డౌన్ టు ఎర్త్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కార్యదీక్షత అనేది ఉంటుంది, పట్టుదల అనేది ఉంటుంది. తర్వాత ధార్మిక గుణాలు అనేవి ఉంటూ ఉంటాయి. ముందు ఏదైనా వండినా ముందు పక్క వాళ్ళకి పెట్టి వీళ్ళు తింటూ ఉంటారు. తర్వాత ఆధ్యాత్మిక తత్వం ప్రతిరోజు ఉన్నవి 24 అవర్స్ అయితే మ్యాక్సిమం భగవంతుడి గొడవలోనే వీళ్ళు ఎక్కువ గడుపుతూ ఉంటారు. తర్వాత అత్యుత్తమం ఉత్తమం అని మనం చెప్తూ ఉంటాం కదా, ఉత్తమం తర్వాత అత్యుత్తమం. అలాగే
శ్రేష్టం తర్వాత సర్వశ్రేష్టం అని చెప్తాము. అందుకే ఈ హ్యాండ్ని ఏంటంటే అన్ని రకాల హ్యాండ్లోకి సర్వశ్రేష్టమైన హ్యాండ్ కింద అని చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా వేరే లోకంలో ఉంటారు. జనరల్గా అంటే ఇహలోకంలో ఇవి పనులు చేస్తున్నా కానీ వేరే లోకంలో ఉంటూ ఉంటారు. అందుకని ఏంటంటే ఈ స్పందించే గుణాల పట్ల వీళ్ళు మనం యూనిక్గా మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఏంటి అలా ఉంటారని అనుకుంటాం కానీ జనరల్గా ఏంటంటే చాలామంది యోగులు కానీ లేకపోతే భగవంతుడి విషయాల పట్ల ఉండేవాళ్ళు కానీ చాలా తక్కువ మాట్లాడతారు. స్పందించడం కూడా చాలా నిదానంగా స్పందిస్తారు. మనకు తెలిసిపోతుంది వీళ్ళు కేవలం భగవంతుడి కోసమే పుట్టారని మనకి ఆ హ్యాండ్ చూసినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినా తెలిసిపోతుంది. సో అందుకని వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా చాలా నిదానంగా చేసుకొస్తూ ఉంటారు. అవతల వాళ్ళ పట్ల చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. తన మన పర భేదం లేకుండా ఉంటూ ఉంటారు. ఏకాగ్రత అనేది కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకున్న స్పెషల్ పాయింట్ సిక్స్త్ సెన్స్ అనేది వీళ్ళకి బాగా ముందు పనిచేస్తుంది. ఏ విషయం పట్ల అయినా సరే రేపు జరిగేది కూడా ఇవాళ ముందుగా వాళ్ళు ఊహిస్తూ ఉంటారు. తర్వాత పరిశీలనలో ఉంటారు. ఏ విషయం పట్ల అయినా సరే వాళ్ళకి అవగాహన వచ్చాక మాత్రమే వాళ్ళు నమ్ముతారనమాట. జనరల్గా కళ్ళతో చూసిన అంటే మామూలు మనుషుల్లాగా వీళ్ళు ఉండరు. ఏదైనా గాసిప్కి రీచ్ అయినా అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు పరిశీలించి లాస్ట్కి వచ్చాక ఒక ఒపీనియన్కి వచ్చాక మాత్రమే వీళ్ళు నమ్ముతారనమాట. సో ఈ టైప్ హ్యాండ్ వాళ్ళు ఇలా ఉంటారు. ఇక తర్వాత వీళ్ళు సెటిల్ అయ్యే ఫీల్డ్ కనుక మనం చూస్తే జనరల్గా ఫిలసాఫిక్ హ్యాండ్ వాళ్ళు ఏంటంటే కవుల కింద ఉంటారు, డాక్టర్ల కింద ఉంటారు, రీసెర్చ్ స్కాలర్స్ కింద ఉంటారు. ఎప్పుడు కూడా పిహెచ్డీలు అవి చేస్తూ ఉంటారు కదా. అంటే ఏదైనా ఒక విషయం అనేది తీసుకుంటే దానిలో ఆమూలాగ్రం నేర్చుకుంటారు. తర్వాత పండితుల కింద ఉంటారు, ఈ జ్యోతిష్యులు, సాముద్రికులు. ఇంకొకటి ఏంటంటే హిప్నాటిజం. వేరే మూడ్లో ఉన్న వాళ్ళని వాళ్ళ మూడ్లోకి తీసుకొచ్చేలా హిప్నాటిజం కూడా ఆ కేటగిరీకి సంబంధించి కూడా ఎక్కువ ఫిలసాఫిక్ హ్యాండ్ వాళ్ళు ఉంటారు. బాబాల కింద ఉంటారు, యోగా టీచర్స్ కింద ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అన్ని అంటే సన్యాసం అంటాం కదా, అన్ని త్యజించి ఒక లైన్లోకి వెళ్ళి వాళ్ళకు వచ్చే అంటే ఇప్పుడు జనరల్గా ఎలా చెప్పాలంటే ఫిలసాఫిక్ హ్యాండ్ వాళ్ళని మనకి ఏవైతే భగవంతుని చేరడానికి ఏవైతే యోగాలు ఉన్నాయో ఆ యోగాల పట్ల వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు. అంటే ఇంకొంచెం విపులంగా చెప్పాలంటే మనకి భగవంతుని చేరడానికి 4 మార్గాలు ఉన్నాయి. అది జనరల్గా స్వామి వివేకానంద చెప్పిన, ఆది శంకరాచార్యులు కానీ పెద్ద పెద్ద తత్వవేత్తలు చెప్పిన మనకి ఏంటంటే భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం ఈ 4 ఉంటాయి. ఈ 4ట్లో ఏదో ఒక దాన్ని వాళ్ళు ఏంటంటే ఆదర్శంగా తీసుకుని భగవంతుని చేరడానికి ఎప్పుడు కూడా నిరంతరంగా సాధన చేస్తూ ఉంటారు అనమాట. అందుకని జనరల్గా ఏంటంటే వీళ్ళు ఎక్కువ పురోహితుల కింద, పండితుల కింద, కవుల కింద, యజ్ఞాలు చేసే వాళ్ళ కింద, యోగుల కింద ఉంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఫిలసాఫిక్ హ్యాండ్కి సంబంధించిన మెయిన్ విషయాలు. మనం తర్వాత క్లాస్లో తర్వాత కేటగిరీకి సంబంధించిన హ్యాండ్ గురించి మనం తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డినోట్ చేయండి. ఈ పామిస్టిక్ సంబంధించి ఏంటంటే ఒక్కొక్క విషయం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ టైప్స్ ఆఫ్ హ్యాండ్ దగ్గర మనం ఒక్కొక్క హ్యాండ్ కనుక కంపేర్ చేసుకుంటూ చదివితే మనకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. సో ఈ వీడియోస్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నమస్తే.